Hello guys, I am Yokada Vashni. So today I am preparing an sweet recipe that is known as wider bread toast. ఎప్పుడు అదే చేస్తావు కదా అంటే ఈసారి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ ఈజ్ బ్రెడ్ టోస్ట్ ఏదైనా అనుకోవచ్చు, రోస్ట్. సెకండ్ అంటే మిల్క్ వైరల్ రోస్ట్ బ్రెడ్ అని అంటారు. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా స్టవ్ ఏదైనా ప్యాన్ ఏదైనా గిన్నె పెట్టాక వేడి చేయొద్దనమాట. ఇది స్టవ్ ఆన్ చేశాకనే వేడి చేయాలి, ఎందుకంటే మన మీద పడే అవకాశం ఉంటుంది. అట్లా నాకు భయమైంది అనమాట. ఇక్కడ నేను ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకొని సిమ్ అంటే నార్మల్గా పెట్టుకోవాలి. సిమ్ అంటే మరీ సిమ్లో పెట్టుకోవద్దు, హై కాకుండా నార్మల్. ఆయిల్ అయితే అసలు అవాయిడ్ చేసేయాలన్నమాట. ఏ ఆయిల్ పెట్టద్దు, ఓన్లీ గీతోనే అనమాట. గీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా నేను, ఎందుకంటే ప్రోటీన్ అది ఎక్కువ వేస్తున్నా. చిన్న క్వాంటిటీ కంటే నేను ఒక్క బ్రెడ్కి నేను 2 to 3 స్పూన్స్ వేసిన మీకు నేను సో నేను 5 బ్రెడ్స్ ఏమో వైరల్ నార్మల్ బ్రెడ్ రోస్ట్కి, ఇంకో 2 బ్రెడ్స్ ఏమో మిల్క్ బ్రెడ్ రోస్ట్కి 7 చేశాను మొత్తం. తింటారా అంటే అవును, ఎందుకంటే నేను చేసే రెసిపీస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా 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 ఇష్టం అనమాట. ఎందుకంటే నేను అంత బాగా చేస్తాను. నేను ఫస్ట్ 2 అనే పెట్టుకున్నా. వెన్ మై సిస్టర్ ఎంటర్డ్ ద కిచెన్ అండ్ షీ సెడ్ డూ 5 or 7 ఐదర్ ఓన్లీ ఐల్ ఈట్ ఆర్ నార్ షీ సెడ్. అందుకే నేను ఇంకా చేసేస్తున్నాను అనమాట. నా స్మైలింగ్ చూడండి, చాలా బాగుంది. అండ్ నా చైల్డ్హుడ్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అదైతే చాలా బాగా నచ్చిందన్నారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకా దీని ఇట్లా పట్టుకునేది ఉండాలన్నమాట. ఇట్లా పట్టుకునేది ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఫుల్లో పెట్టుకోవాలి. అలా అయితేనే. నేను ఇక్కడ ఏం పాటతో డ్యాన్స్ చేస్తున్నానో గెస్ చేయండి. ఇట్లా దాన్ని రోస్ట్ చేయాలన్నమాట. మరి బ్లాక్ కాకుండా నార్మల్ గోల్డ్ అండ్ బ్రౌన్ వచ్చేదాకా చేసుకోండి. ఏం పాటకి వేస్తున్నాను చెప్పరా? చమ్ముకి చూపుతో ఇచ్చినవులే దమ్ముకి, నవ్వొద్దే అటు తిరిగి తిరిగి ఎరిగి అల్లొద్దే గుండె తడిపి లలా 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 లలా. మళ్ళీ ఇంకోది బ్రెడ్ వేసి ఇక్కడ ఇది విండో తీసిన, ఎందుకంటే చాలా బాగా పొగలొస్తున్నాయి, భయం వేసి తీసాను అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది కదా, ఎక్కువ ఫుల్ వస్తుంది. ఫుల్ పెట్టాను గ్యాస్ తొందర అవ్వాలని. అయినా సరే అది అయ్యే టైంలోనే అయ్యింది. అట్లుంటుంది మనతో. సో ఫస్ట్ టర్మ్ అయితే అయిపోయింది. 5 బ్రెడ్స్ని నార్మల్గా టోస్ట్ చేసుకున్నా, 7 బ్రెడ్స్ని. సో ఇప్పుడు అందులోకి వెళ్ళి 2 బ్రెడ్స్ని తీసుకొని ప్యాన్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక మీ క్వాంటిటీని బట్టి ఆఫ్ చేసుకొని ఇట్లా పొగలు బాగా వస్తాయి అన్నమాట. బీ కేర్ఫుల్గా ఉండండి. అక్కడ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఇప్పుడు మీకు వినిపిస్తా. ఇంకా అలా వచ్చేసి పొగలు వస్తున్నాయి పైకి, భయపడ్డా. సో మీరు కూడా బీ కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలు డోంట్ బీ అఫ్రైడ్ ఫర్ కిచెన్ అనమాట. మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు అర్థం కాదు, మనకి అది అవుతేనే అర్థమవుద్ది. సో అందుకే నేను ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా. మీరే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని, మీకన్నా ఒక 1 year పెద్ద ఉన్న వాళ్ళు అవుతాను చేయండి. నేనంటే ఏదో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి చేస్తున్నా. సో ఇప్పుడు ఒక బాదామ్స్ తీసుకొని, ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఐ డిడ్ ఏ మిస్టేక్ ఇన్ దిస్ రెసిపీ అంటున్నా. ఎందుకంటే రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ 2 బాదామ్స్ని నానబెట్టుకొని దాని తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. అది నేను చెప్తున్నా అక్కడ. సో ఇప్పుడు 2 బాదామ్స్ పర్లేదు అయినా ఉట్టినా పెట్టి కట్ చేసుకొని వీటి మీద వేసుకొని తినడమే. ఓవరాల్ టేస్ట్ ఈజ్ యాక్చువల్లీ ఎవర్ అండ్ యువర్. చాలా బాగుందన్నమాట. రెసిపీ పేరు నేను ఫస్టే చెప్పిన కదా. ఇది నార్మల్ బ్రెడ్ రోస్ట్ది బాగుంది.
దీని మీద హనీ వేసుకుంటే హనీ, షుగర్ ఉన్నవాళ్ళు హనీ ఆర్ షుగర్ సిరప్ అవాయిడ్ చేసేసేయండి. ఓన్లీ హనీ వేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు అసలు ఏం వేసుకోకుండా నార్మల్గా తినేసేయండి. బ్రెడ్ ప్రోటీన్ గీ ఉంటుంది కాబట్టి మనం ఉట్టి తింటాము. మిల్క్లో కూడా వేసుకొని తినొచ్చు. చాయ్లో కూడా ఈ నార్మల్ బ్రెడ్ రోస్ట్ది అట్లా కూడా తినొచ్చు. ఎలానైనా టీలో కూడా వేసుకొని తినొచ్చు. అండ్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ పేరు చెప్తాను తర్వాత. కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ నెక్స్ట్ వీడియో.